ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాటలు వింటున్న నా ప్రియ సహోదరులకి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము దేవుడు మన కొరకు నియమించిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం దయచేసి. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చదవబడిన వాక్యం నుండి ఒక 2 మాటలు మనం నేర్చుకుందాం. కొద్ది మాటలు దేవుడి రోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనే విషయాల్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో ఒక సందర్భం కనబడతా ఉంటుంది. ఈ యొక్క సందర్భం ఎక్కువ మరి పెండ్లి కార్యక్రమాల్లో ఎక్కువగా మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. గలిలయలోని కానా అను ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంది. జరుగుతున్న వివాహమునకు అక్కడ చాలామంది బంధువులు వచ్చారు, మరి చాలామంది అతిథులు వచ్చారు. వివాహం చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఇంత ఘనంగా జరుగుతున్న వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా పిలువబడ్డారు. పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలో ఉండగానే మరి అక్కడ ఒక కొరత అనేది ఏర్పడడం జరిగింది. ఏంటి అంటే, ఆ పెండ్లి ఇంటి వారు సిద్ధపరిచినటువంటి ఆ ద్రాక్షారసం వచ్చిన వారికి అతిథులకు ఇవ్వడానికి సిద్ధపరిచినటువంటి ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, చాలా వివాహాల్లో మరి ప్రారంభంలో బాగానే ఉంటుంది, కానీ అలా జరుగుతూ ఉండగా కొంత సమయానికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయానికి పెండ్లి ఇంటి వారు కొంచెం హడావిడిలో ఉండటం వల్ల, లేకపోతే వాళ్ళు బిజీగా ఆ కార్యక్రమంలో ఉండటం వల్ల, ఈ మధ్యలో ఉన్నటువంటి చాలామంది మనుషులు చేసేటువంటి కొన్ని గలిబిల వల్ల, కొన్ని హడావిళ్ళ వల్ల చాలామంది వివాహాల్లో కొన్ని కొరతలు ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళరా ఇక్కడ కూడా అలాగే జరిగింది. వివాహం జరిగే ఆ ఇంటి వారు చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వచ్చిన వారిని గౌరవంగా పిలిచారు, కానీ ఆ సమయానికి వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళని గౌరవించడానికి ఈ పెండ్లి ఇంటి వారి దగ్గర ఇవ్వవలసినటువంటి ఆతిథ్యం అనేది, లేకపోతే ఇవ్వవలసిన ఆ యొక్క ద్రాక్షారసం అనేది అయిపోయినట్లుగా కనబడతా ఉంది. అక్కడ ఏం చేయాలో తెలియలా. అందరూ కూడా హడావిడి చెందుతూ ఉన్నారు. ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత గౌరవంగా జరుగుతున్న కార్యక్రమం, ఇంత మర్యాదగా జరుగుతున్న ఈ కార్యక్రమం, ఇంతమందిని విఐపీలు పిలిచాం, ఇంతమంది అతిథులు పిలిచాం, ఇంతమంది ఏం చేయాలో తెలియని సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒరిజినల్ ద్రాక్షారసం తయారు చేయడం అనేది అప్పటికప్పుడే జరిగేటువంటి కార్యం కాదు. అది చాలా కష్టతరమైంది. ఎందుకంటే కొన్ని దినాల నుండి కూడా ప్రిపేర్ చేయాలి ద్రాక్షారసం. ఇప్పుడు మనం అనుకున్నట్టు జ్యూస్ చేసే విధంగా కాదు, కానీ ఆ ద్రాక్ష పండ్ల నుంచి ద్రాక్షారసం తీసి మరి తయారు చేయడం అనేది చాలా కష్టతరమైంది. ప్లస్ దానికి చాలా లాంగ్ టైం, చాలా ఎక్కువగా సమయం పడుతుంది. ఈ తక్కువ సమయంలో అంత మంచి ద్రాక్షారసం ఇవ్వడం అనేది మంచి కుదిరే పని కాదని వాళ్ళు ఏం చేయాలా అని సతమతం అవుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని 10 మంది 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఇంత అలా చేశాడు, కానీ సరైన ఆతిథ్య విందు ఏర్పాటు చేయలేకపోయాడు, లేకపోతే వచ్చిన వాళ్ళకి గౌరవం చేయలేకపోయాడు, మర్యాద చేయలేకపోయాడు మమ్మల్ని అంటారని వాళ్ళు సతమవుతున్న సందర్భంలో, ఆ సమయంలో ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియ అక్కడ ఉన్నది. వెంటనే మరి యొక్క వార్త వినబడింది. మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ వచ్చిన కొరతను పూడ్చగలిగే సామర్థ్యము ఇక్కడున్న మనుషులు ఎవరి దగ్గర లేదేమో, కానీ మనకు వచ్చిన ఈ కొరతను, మనకున్న ఈ లోటును పూడ్చగలిగే సామర్థ్యం కలిగిన ఒక ఆయన మన మధ్యనే ఉన్నాడు. మన మధ్యలోనే మనకున్న పరిస్థితులన్నిటికీ తగిన పరిష్కారం ఇవ్వడానికై ఒక ఆయన ఉన్నాడని ఆమె మనస్సులో ఒక ఆలోచన పుట్టింది. వెంటనే ఆమె వాళ్ళకి చెప్పింది, ఇదిగో మనకు వచ్చిన సమస్య నుంచి విడిపించడానికై మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. మరియా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. దీనికి యేసుక్రీస్తు ప్రభు వారే సర్వశక్తివంతుడైన దేవుడు, సమస్యకి ఆ పరిష్కారం ఆయనే. ఆమె గుర్తించగలిగి తన మనసులో మెదిలిన ఆలోచన బట్టి వెంటనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, నాయన ఇది పరిస్థితి అని చెప్పింది. వెంటనే అక్కడ ఉన్న వారిని కొంతమందిని పిలిచి, ఆయన వెనక మీరు వెళ్ళి ఆయన మీతో ఏది చెప్తాడో అది చెయ్యండి అన్నారు. ఆయన చెప్పింది చెప్పినట్లు చేయండి, అంతే చాలు. ఇక్కడ ఉన్న సమస్యకి ఆ పరిష్కారము ఆయన చెప్పిన మాటే. ఆయన చెప్పే మాట ప్రకారం నువ్వు చేయగలిగితే నీకున్న సమస్య ఏదైనా సరే దానికి అదే పరిష్కారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఈ పానలన్నిటిలో నీళ్లు పొయ్యండి అనగానే వాళ్ళు మారుమాట చెప్పలేదు. ద్రాక్ష పళ్ళు లేకుండా ఇప్పటికిప్పుడే ద్రాక్షరసం ఎలా తయారు చేయగలం? ఆయన ఏది చెప్తున్నాడో చూడండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిలో కనిపించింది. ఆయన జీవం,
ఆ జీవమై ఉన్న యేసుక్రీస్తు మాట ప్రకారం మనం చేయగలిగితే ఆ మాటే మన జీవితాన్ని మారుస్తుంది ప్రియులరా. ఏది ఏమైనప్పటికీ ఆయన వాక్య ప్రకారం, ఆయన వాక్యం నిన్ను ఎలా ఉండమని చెప్తుంది, నిన్ను ఎలా బ్రతకమని చెప్తుంది, నిన్ను నువ్వు ఎలా సరి చేసుకోవాలని చెప్తుందో దాని ప్రకారంగా నువ్వు సరి చేసుకొని జీవించగలిగితే ఖచ్చితంగా ఆయన నోట పలికిన మాట నీ జీవితంలో కార్యం చేయగలదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వెళ్ళారు, అందులో నీళ్ళు పోసి వాళ్ళు యేసు ప్రభు చెప్పినట్లుగానే దాన్ని చివరి అంచుల వరకు నింపారు. యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు నింపారు కదా, ఇప్పుడు అదే నీళ్లు తీసుకెళ్ళి ఆ వివాహ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు జనములకు ఆ నీళ్లు పోయండి అన్నాడు. వీళ్ళు అనుకోవచ్చు, ఒకవేళ కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ద్రాక్షరసం అంటే ఇతనేంటి మంచినీళ్ళు మాట్లాడు నీళ్లు పోసి పట్టుకెళ్ళివని అంటాడు ఏంటి అని రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఆలోచన అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఉండొచ్చు. ఏమైనా ప్రపంచం తలకిందులైనా నా యేసుక్రీస్తు ప్రభు నాకు ఏ మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారమే చేస్తాడని పూర్తిగా వాక్యంపై ఆధారపడి ఎవరినైనా మార్చగలిగే శక్తి నా దేవుని వాక్యానికి ఉందని వాక్యం మీద ఆధారపడి ముందుకు వెళ్ళేటప్పుడు చాలాసార్లు నేను రకరకాలుగా మాట్లాడే వాళ్ళు చాలామందిని చుట్టూ ఉండొచ్చు. అయినప్పటికీ కుడికైనా ఎడమకైనా తొట్టిల్లిపోకుండా యేసుక్రీస్తు ప్రభువు నీకు ఏది చెప్పాడో దాని ప్రకారం నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ముందు నువ్వు తలపెట్టే ప్రతి పనిలో దేవుడు ఖచ్చితమైన విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడని ప్రభు పేట మనం చేస్తా ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరియ చెప్పిన మాటను బట్టి, మరియ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వినిన వెంటనే యజమానుడు కూడా పూర్తిగా వాక్యంపై ఆధారపడ్డాడు, యేసుక్రీస్తు మాటపై నమ్మిక ఉంచాడు గనక చూడండి అక్కడ ఒక సాక్ష్యం వినబడుతుంది. ఆ పిండ్లకు వచ్చినటువంటి వారందరూ కూడా అంటున్నారు, ఎవరైనా మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రుచి తెలియదు కనుక జబ్బు రసం పోస్తారు, కానీ నువ్వైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం పక్కన పెట్టుకొని మొదట నువ్వు ఏం చేసావు, జబ్బు రసం అంటే మరి చెడ్డదైనటువంటి మంచిది కాని ద్రాక్షరసం పోసి ఇప్పుడు దానికంటే శ్రేష్టమైన ద్రాక్షరసం ఇప్పుడు ముంచిస్తున్నావేంటయా అని. ఎందుకంటే చూడండి, ఎవరైనా సరే మనం చేసిన పనులను బట్టి 10 మందిలో ఒక రకమైన మంచి సాక్ష్యం మనకు వస్తున్నప్పుడు, మన పిల్లలను బట్టి కానీ, మన కుటుంబాన్ని బట్టి కానీ, లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని బట్టి కానీ నలుగురిలో ఒక మంచి గౌరవార్థమైన మంచి సాక్ష్యం నేను చెప్తున్నా ప్రియ సహోదరుడా, కార్యారంభము కంటే కార్యాంతము చాలా విలువైనది, చాలా మేలు. అది వాక్యం చెప్తా ఉంది. నిజంగా నువ్వు ఎలా ప్రారంభించాలి జీవితాన్ని, భక్తి జీవితాన్ని ఎలా ప్రారంభించావు అనేది ప్రస్తుత కాలానికి దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావు, దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు, మంచికి ఉపయోగిస్తున్నావా, చెడుకు ఉపయోగిస్తున్నావా, దేవునికి ఇచ్చిన ఆరోగ్యం, దేవునికి ఇచ్చిన ఉద్యోగం, దేవునికి ఇచ్చినటువంటి ఆ వ్యాపారం, దేవునికి ఇచ్చినటువంటి ఆ జీవిత కాలం ఏదైతే ఆపర్చునిటీ అవకాశం దేవునికి ఇచ్చాడో ఇచ్చిన ఈ అవకాశాన్ని చెడుగా ఉపయోగిస్తున్నావా, దేవుని నామానికి అవమానం, నీ కుటుంబానికి అవమానం, నీ వ్యక్తిగత జీవితానికి కొన్ని నష్టాలను తెచ్చిపెట్టే విధంగా నువ్వు జీవిస్తున్నావా అనేది ఈ రోజున ఒకసారి నువ్వు గమనించాలి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ చెప్తున్నాడు ఏంటంటే, ఆయన పలికిన మాట ప్రకారము, ఆయన నోట పలికిన ఈ వాక్యమే ఆయన మాట అయి ఉన్నది. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను అనే మాట మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని మదిలో పుట్టిన ఆలోచనయే బైబిల్ గ్రంథం. దేవుని మదిలో పుట్టిన ఆలోచన ఎందుకు పుట్టింది ఈ ఆలోచన అంటే, దేవుడు భూమికి పునాది వేయక మునిపే ప్రతి మనుషుని కొరకు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు ప్రతి మనుషుని పట్ల ఎలా జరిగించాలనేదే ఆయన కలిగి ఉన్న ఆలోచన, ఉద్దేశం. అదే ఈరోజు బైబిల్ గ్రంథంలో ప్రతి అధ్యాయంలో, ప్రతి పుస్తకంలో మన ఆత్మీయ జీవితాలు, కుటుంబ వ్యవస్థలు, మన బ్రతుకు జీవితం అంతా కూడా మరి మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన ప్రయత్నాలు, మన ఆత్మీయ బ్రతుకులు ఉన్నత గమ్యస్థానాలకు చేరుటకు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏ మచ్చ ముడత కళంకము లేని వధువు సంఘముగా ఈ కాలపు వర్తమానం ద్వారా దేవుని రాజ్యానికి సిద్ధపడాలనేది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాలే బైబిల్ గ్రంథంలో రాయబడి ఆయన ముద్రించాడు. సుమారు 45 మందికి పైగా ప్రవక్తలు ఈ బైబిల్ గ్రంథాన్ని ముద్రించారు. దేవుని ఆత్మ జ్ఞానము చేత ఈ కాలానికి ఇది మన చేతులకు అప్పగించబడింది, అందించబడింది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎలా ఉంటున్నాం, దేవుని వాక్యాన్ని బట్టి చేస్తున్నామా లేదా, మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నామా, లేక దేవుని వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నామా, ఆయన చెప్పిన మాట ఏంటి, మనం చేసే పనులు ఏంటి, మన అలవాట్లు, మన క్రియలు ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాక్యానుసారంగా ఉన్నాయా లేక వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయా, ఇది మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నమ్మిన మన జీవితాల్లోనే ఫలభరితంగా దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజున పలకబడిన ఈ వాక్యం, మరి ఈరోజు మనకి అందించబడిన ఈ వర్తమానమును బట్టి అయినా, ఈ వాక్య భాగమును బట్టి అయినా మనల్ని మనం సరి చేసుకుంటూ ఇంతవరకు లోకంలో ఎలా పడితే అలా జీవించాలి, నా ఇష్టం నా బ్రతుకని మరి అనుకున్నామేమో, కానీ ఇక్కడి నుంచి అయినా యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనం చేస్తే నీ తల్లిదండ్రులకు నువ్వు గౌరవార్థంగా, నీ భార్యకు, నీ భర్తకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ఆత్మీయ దైవజనులకు, గ్రామానికి, సొసైటీకి, నీ జీవితానికి దేవుడు ఎలా నీ పునాదిని స్థిరపరచాలనుకున్నాడు, ఎలా నీ జీవితాన్ని ఉన్నత గమ్యానికి, ఉన్నత స్థానానికి నడిపించాలనుకున్నాడో దానికి తగిన బహుమానం, దీవెన, ఆశీర్వాదం నేను పొందుకోగలమని మరొకసారి తెలియజేస్తూ
ఈ నా మాటలు ముగిస్తున్నాను. తప్పక ఈ వాక్య ప్రకారం జీవిస్తారని, ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ఇక నుంచి అయినా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొని దేవుని మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకొని ఇప్పటి నుంచి అయినా సరైన క్రమంలో ఉంటారని మరి ఆశిస్తూ, మీ ఆత్మీయ సేవకుడిగా మీ క్షేమం కోరి ప్రార్థించే మరి ఆత్మీయ సహోదరుడిగా ఈ మాటలు మీ అందరికీ ప్రకటన చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన కృప ఇప్పుడు సదాకాలం మీకు తోడై ఉండి నడిపించును గాక. మీ గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.